హలో బాబు జగ్జీవన్ గారి జగ్జీవన్ రామ్ జోహార్ జగ్జీవన్ రామ్ జగ్జీవన్ ఆశయాలను జగ్జీవన్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను, నేను రాజకీయాలకు రాను. మీరు లేకపోతే మీరు కావచ్చు, మీ అయ్యలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, పిలిస్తే రాజకీయాలు ఇష్టం లేకున్నా కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా మొత్తము వరంగల్ జిల్లా మొత్తంలో నెంబర్ 1 ప్రాక్టీస్ గా మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి అది మొత్తం కూడా వదిలిపెట్టేసి ఈ తుచ్చ రాజకీయాలకు వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు, అపనిందలు, ఆరోపణలు అనేక రకాలుగా బాధపడుతున్నా కూడా చెట్టుకు కాయలు బాగుంటేనే దెబ్బలు బాగా తగులుతాయనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆ రకంగా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తట్టుకొని మీ ఆశీర్వాద బలంతోనే 11,700, మీ ఆశీర్వాద బలంతోనే 33,000, మళ్ళా ఆశీర్వాద బలంతోనే 58,000, మళ్ళీ మీ ఆశీర్వాదంతోనే 37,000. ఎవరికైనా ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఎవరికైనా ఆ మెజార్టీ వచ్చిందంటే మాల నుంచి గెలిచిన ఎవరు మా గోక రామస్వామి గారు మొదటిసారి 6,000తో గెలిచిండు. తర్వాత మాత్రము జస్ట్ 600 ఓట్లతో 630 ఓట్లతో గెలిచిండు. అది ఖతం అయిపోయింది. భోజపల్లి రాజయ్య 7,000-8,000తో గెలిచిండు. తర్వాత మా ఆరోగ్యం గారు 5,000తోనే గెలిచిండు. తర్వాత కడియం శ్రీహరి మొదటిసారి 41-42 గెలిచిండు. అది కూడా నాకంటే ఎక్కువ, నేను 58,000తో గెలిచిన. తర్వాత ఎప్పుడు గెలిచినా కూడా 4,400, 4,042 ఓట్లు. తర్వాత మొన్న 7,000 ఓట్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, అదే స్థానిక బిడ్డను కాబట్టి నాకు వచ్చిన ఓట్లు 37,000, 58,000, 33,000. కడియం శ్రీహరి నా మీద 2 సార్లు గెలిచిండు 4,000తో. నేను అప్పుడే ఛాలెంజ్ చేసిన, నేను గణపురం నియోజకవర్గం పుట్టిన మగ బిడ్డనైతే మొగాన్ని అయ్యేది ఉంటే అధిగమించి గెలుస్తా, నీ 2 సార్ల కంటే అధిగమించి గెలుస్తా అని మహాకూటమి ఉండగా కూడా నీ 4,000, 8,000 అయితే నేను 11,000 పైచిలుకుతోటి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా మహాకూటమిని ఓడగొట్టడం జరిగింది.